రాజధాని అమరావతి గణతంత్ర వేడుకలకు సిద్ధమైంది. అమరావతి వైభవం పెంచటమే లక్ష్యంగా గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు కూటమి ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. పోలీసు బ్యాండ్లు, దళాల కవాతులతో రాజధాని ప్రాంతం కోలాహలంగా మారింది. 10,000 మంది వేడుకలను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరిన్ని విశేషాల్ని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. రాజధాని అమరావతి మరో అపూర్వ ఘట్టానికి వేదిక కాబోతుంది. తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. అమరావతి వైభవాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రాజధాని అమరావతి నేలపాడులోనే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని నిర్వహించింది. ప్రస్తుతం మనం నేలపాడు హైకోర్టు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాము. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైనటువంటి ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ పెరేడ్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గవర్నర్ సహా సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులు ఈ వేడుకకు పాల్గొననున్నారు. ఈ వేడుకలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అలాగే విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొన్నారు. మొత్తం 10,000 మంది వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేశారు. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ చాలా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. త్రివర్ణ పతాకాన్ని చుట్టూ అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా దీన్ని రూపుదిద్దడం జరిగింది. ఎక్కడ భద్రతా పరంగా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఈ ప్రాంగణం మొత్తంలో కూడా భద్రతా దళాలు వారి చేతుల్లోకి తీసుకొని మొత్తం తనిఖీలు చేస్తున్నాయి. ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్ల సహాయంతో ప్రతి ప్రాంతాన్ని కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి వారి కోసం ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కానీ, అదేవిధంగా ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఉండేలా ఇటు రాజధాని పరిసర ప్రాంతాలలో మొత్తం కూడా ప్రత్యేకించి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, అదే భద్రతా పరంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవానికి ఆనరబుల్ గవర్నర్ గారు నేషనల్ ఫ్లాగ్ అన్ఫాల్ చేసి సెల్యూట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా అదర్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే అదర్ విఐపీస్ లైక్ జడ్జెస్ కానీ ఆర్ అదర్వైజ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్, స్టూడెంట్స్ అండ్ లోకల్ అమరావతి ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ కానివ్వండి. సో వీరందరూ కూడా వస్తారు. వీరికి తగిన విధంగా గ్యాలరీస్, వాళ్ళకి పాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లైజన్ ఆఫీసర్స్ని కూడా పెట్టి ప్రాపర్గా టోటల్ 10,000 కెపాసిటీకి సరిపోయే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యంత కీలకమైనటువంటి అంశం మార్చ్ ఫాస్ట్ సంబంధించినటువంటి రిహార్సల్ అనేది ఈ గ్రౌండ్లో జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు రాష్ట్ర బలగాలు సంబంధించిన భద్రతా దళాల సంబంధించిన మార్చ్ ఫాస్ట్ను చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసేలా రిహార్సల్ అనేది 10 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించి సివిల్ పోలీసులు, అలాగే ఏపీ స్పెషల్ పోలీసులు ఈ కవాతులో పాల్గొని వచ్చినటువంటి అతిథులకు గౌరవవందనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి బెటాలియన్లు కూడా గౌరవవందనం చేస్తారు. మార్చ్ ఫాస్ట్ చేస్తూ ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఏపీ కంటెంజెంట్ పోలీసులు, అలాగే ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, అలా ఎన్సీసీ క్యాడెట్లు కూడా ప్రత్యేకంగా యూనిఫామ్ ధరించి వారి యొక్క దళాల యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ అతిథులకు గౌరవవందనం తెలియజేస్తారు. ఆ కార్యక్రమం సంబంధించినటువంటి రిహార్సల్ అనేది చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తయ్యే విధంగా పోలీసు యంత్రాంగం ప్రత్యేకించి 10 రోజుల నుంచి ఈ రిహార్సల్ కార్యక్రమాన్ని ప్రతిరోజు చేస్తూ ఉంది. ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, ఎన్సీసీ క్యాడెట్లు సహా రెడ్ క్రాస్ సొసైటీ దళాలు, అదేవిధంగా చిన్నారులతో సంబంధించినటువంటి మార్చ్ ఫాస్ట్ కూడా ఈ పాల్గొని ఉన్నారు. తొలిసారిగా రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా చిన్నపాటి ఇబ్బందులు కలగకుండా అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా సకల ఏర్పాట్లు చేస్తూ ఉంది. రాజధాని ప్రాభవాన్ని పెంచేలా చేయడమే లక్ష్యంగా ఇకపై ఈ ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు, అదేవిధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికోసం ఎక్కడా ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటుంది. గణతంత్ర దినోత్సవ పెరేడ్ నుంచి కెమెరామెన్ నరస్తి కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, అమరావతి.